మాట్లాడుతున్నావు? నా కూతురు నిప్పు. అవునవును, ఎంత పెద్ద నిప్పో తమరే చూడండి. ఇదిగో మీరే చూడండి. వద్దు, నన్ను అలా పిలవద్దు. వెళ్ళిపోమను, వీళ్ళని బయటికి వెళ్ళిపోమను శిఖర. వద్దు, వద్దు, వెళ్ళండి, వెళ్ళండి. వద్దు, వద్దు, నా కళ్ళ ముందు వచ్చొద్దు, వచ్చొద్దు, తీసుకెళ్ళిపో. అది రవి జరిగింది. అమ్మ మా ఇద్దరిని చూస్తేనే భరించడం లేదు. నేరస్తులను చూస్తున్నట్టు చూస్తుంది. ఏంటి కృష్ణ, ఇందులో మీరు చేసిన తప్పే ఉంది. ఆంటీ అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ మనసుకి ఓవర్లోడ్ తీసుకుంటున్నారు. ఇదంతా కేవలం ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరుగుతుంది. ఆంటీకి తెలియాల్సినవి తెలిస్తే, కాదు అర్థమయ్యేలా చెప్తే అన్ని సమస్యలు సెట్ అవుతాయి. అది నేను చూసుకుంటాను. వెళ్ళి ఆంటీతో మాట్లాడొస్తాను. హలో డాక్టర్. హలో, మీరా? రాణమ్మ గారు మాకు చాలా కావాల్సిన వాళ్ళు డాక్టర్. ఓ అవునా? ఒకసారి ఆవిడ్ని కలిసి మాట్లాడాలి సార్. బట్ సార్, ఆవిడ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఇందాక వాళ్ళ అమ్మాయి విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యారంట. దాంతో బీపీ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఆవిడని డిస్టర్బ్ చేయకుండా ఉండడం మంచిది. ఇట్స్ ఓకే డాక్టర్. రవి గారు, అమ్మ కోసమే కదా మేం ప్రతి క్షణం ఆలోచించేది. ఇదంతా చేసింది కూడా అమ్మ గురించే కదా. ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మే మాకు లోకం. రవి గారు. అవును రవి, అమ్మని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మేము అమ్మతో మాట్లాడకుండా, అమ్మ ప్రేమని పొందకుండా ఎలా ఉంటాం రవి? అసలు అమ్మ మా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదంటే ఆ మాట తలుచుకుంటే గుండె పగిలిపోతున్నంత బాధగా ఉంది రవి. అమ్మని పరిస్థితుల్లో చూడటమే మా వల్ల కావడం లేదు. అలాంటిది అమ్మ మా మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదంటే మేమెలా బతికేది? విష్ణు, మీరు మీ అమ్మగారిని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆవిడ మనసులో కూడా మీ స్థానం గుప్పెడంత ఎక్కువే ఉంటుంది. అందుకే కదా మీ మీద ఆవిడ ఇంత కోపాన్ని చూపించగలుగుతున్నారు. అయినా ఈ కోపం శాశ్వతంగా ఉండిపోతుందని ఎలా అనుకుంటున్నారు? తామరాకు మీద నీటి బొట్టులాగే అమ్మ కోపం కూడా నిలవదు. అపార్థం చేసుకున్న మనసే అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకునే మనసునే అమ్మ మనసు అంటారు. ఏంటి కృష్ణ, నువ్వు కూడా
అసలు ఇది నువ్వేనా? అప్పుడప్పుడు నాకే ధైర్యం చెప్పగల నువ్వు ఇలా అయిపోవడం ఏంటి? సమస్య వచ్చింది, సో వాట్? ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమాధానం లేకుండా ఏ ప్రశ్న ఊపిరి పోసుకోదు. అసలు దానికి డేట్ ఆఫ్ బర్తే ఉండదు. ఇంతవరకు మీ చుట్టూ ఎవరికి ప్రాబ్లం వచ్చినా చకచక క్లియర్ చేయడానికి పరిగెత్తేదానివి కదా. ఇప్పుడు డైరెక్ట్గా నీకే ప్రాబ్లం వచ్చేసరికి ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? కానీ ఏం లాభం? అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది, అది కూడా మీ అక్క పెళ్లి వీడియో వల్లే వచ్చింది. సూపర్ ట్విస్ట్ కదా. ఇప్పుడు ఈ ట్విస్ట్ నేను వాడుకొని మరో వండర్ క్రియేట్ చేయబోతున్నాను లోపల. అదేంటో చెప్పనా? చెప్పను కదా, కాసేపట్లో మీకే అర్థమవుతుంది. వెయిట్ చేయండి. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు అని నా మనసు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? నాకు మీరిచ్చిన ఇంటి అల్లుడు అనే స్థానం ఎంత గొప్పదో నేను అర్థం చేసుకోగలను. మీ విష్ణు బ్రతుకు గురించి, భవిష్యత్తు గురించి మీరెన్నో కలలు కన్నారు అత్తయ్య గారు. ఆ కలలు నా ద్వారా నిజం కాబోతున్నాయని మీరెంతో సంబరపడిపోయారు. కానీ ఆ విధి మీ ఆశల్ని ఆవిరి చేయాలని చూసింది. నన్ను మీ అందరికీ దూరం చేయాలని కుట్ర పన్నింది. ఆ కుట్రకు నిదర్శనమే అత్తయ్య గారు అమాయకురాలైన విష్ణుని కూడా ఎవరు నమ్మించి మోసం చేసి ట్రాప్ చేయడానికి ప్రయత్నించడం. నిజానికి విష్ణు మనసులో నేను తప్ప మరొకరు లేరు అన్న వాస్తవం మీకు కూడా తెలుసు. కానీ ఆ వీడియో ఎవరు పనిన కుట్రో తెలీదు. బాబు రవి, చాలా గొప్ప సాయం చేసావు బాబు. ఆంటీ, నువ్వే గనక సమయానికి వచ్చి నిజం చెప్పకపోయి ఉంటే వాడి చేతిలో నా కూతురు బ్రతుకు ఏమైపోయేది బాబు. ఇన్నాళ్ళు వాడేదో చాలా మంచోడనే భ్రమలో ఉన్నాను. వాడిని నమ్మినందుకు నా వేలితో నా కంటినే పొడిచేవాడు. మా కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటాం బాబు, రుణపడి ఉంటాం. అంత మాట అనకండి ఆంటీ. అంకుల్, ఏంటిది అంకుల్? మా కూతుళ్ళకి ఏదైనా అయ్యుంటే ఈ గుండె కూడా ఆగిపోయేది బాబు. అసలు నీ రుణం ఎలా తీర్చుకోగలం? అంకుల్, డోంట్ బి ఎమోషనల్. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి. ఇలా బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. మనవాళ్లుగా ఉంటూ మనల్నే మోసం చేస్తారు. కానీ కన్న తల్లిదండ్రుల్ని మోసం చేసే ఇలాంటి కూతుళ్ళు ఎక్కడా ఉండరు. చేచే
నా కూతురు చూడక్క, నేను శ్రీకాంత్ను ప్రేమించానమ్మా, అతనితో నా జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పకపోగా నువ్వు చూసిన సంబంధాన్ని కూడా చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. అక్కడ వాడితో ప్రేమాయణం, ఇక్కడ వీడితో పెళ్లి. ఎంత బరి తెగించిందక్క నీ కూతురు. ఇంత గొప్ప సంతానాన్ని చూపించా రాణమ్మ కూతుళ్ళు ఈ ప్రపంచానికి ఆదర్శం అన్నంత గొప్పలు చెప్పుకునేది నువ్వు. అదిగో చూడక్క దాన్ని, అసలు దానికి ఏం తెలీదు, ఏ తప్పు చేయలేదు అన్నట్టు ఎంత అమాయకురాల్లో చూస్తుందో చూడు. ఛే, ఆడపిల్లలంటే అణిగి వణిగి ఉన్నట్టు నటించటం కాదక్క, గుణం సరిగ్గా ఉండాలి. పదండి, రావే. ప్రణమా, ప్రణమా, డాక్టర్, అమ్మా కృష్ణ, డాక్టర్ గారిని పిలువు. ప్రణమా, ప్రణమా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా డాక్టర్, ప్రణమా, 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 అక్కడికి తప్పకమ్మా. ఓ మై గాడ్, బీపీ ఎక్కువైంది. ప్లీజ్ అందరూ కాస్త బయటికి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. చెప్తుంది మీకేనండి, బయట వెయిట్ చేయండి. రేపు ఉదయం వరకు ఏ సంగతి నేను మీకు చెప్పలేను. అంతా ఈశ్వరుడి దయ తల్లి. రాత్రంతా నా బిడ్డ గురించి ఆ ఈశ్వరుడికి పూజ చేస్తూనే ఉన్నాను. ఆ ఈశ్వరుడి దయ తల్లి, రాత్రంతా నా బిడ్డ గురించి ఆ ఈశ్వరుడికి పూజ చేస్తూనే ఉన్నాను. ఆ ఈశ్వరుడే కరుణించి నా బిడ్డను కాపాడాడు.
అమ్మా, మెట్ల పూజ పూర్తయింది. స్వామివారికి 108 బిందెలతో అభిషేకం చేసి అలంకార పూజ చెయ్యండి. అలాగే పంతులు గారు. నూటొక్క బిందెలతో అభిషేకం పూర్తయిపోయిందక్క. కృష్ణ, ఇదంతా నా వల్లే కదా. నేను శ్రీకాంత్ని ప్రేమించుండకపోతే అమ్మకి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అంతా నా మూలంగానే జరిగింది. నేను పాపిష్టిదాన్ని. అసలు నా రాతే మంచిది కాదు. అక్క, ఏంటా మాటలు? నువ్వు చాలా మంచిదానివక్క. ఏ పాపం తెలియని పసి మనసక్క నీది. అమ్మ ప్రాణాలకి ఏమీ కాకూడదనే కదక్కా నీ జీవితాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డావు. నీ వల్లే అన్ని కష్టాలు అని అనుకోవద్దక్కా. అలా జరగాలని ఉంటే దానికి కారణం నువ్వెలా అవుతావు చెప్పు? ప్రేమించడం తప్పని ఎవరన్నారు? ఆ దేవుడు కూడా ప్రేమకి దాసుడే. ప్రేమ తప్పెలా అవుతుంది? నువ్వే తప్పు చేయలేదక్కా. నువ్వే తప్పు చేయలేదు. నువ్వు బాధపడకు. అమ్మకేమీ కాదు. తప్పకుండా కోలుకుంటుంది. ముందు స్వామివారికి అలంకరణ చేసి పూజ చేద్దాం. పదక్కా. ఓం శివాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం చింజయాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచమత్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం శివంగరేతసే నమః. ఓం భద్రాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఓం హారతి కళ్ళకద్దుకోండమ్మా. నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంభో శంకర సాంబ దిగంబర భక్తవ శంకర భవహర. సిస్టర్, ఒకసారి మమ్మల్ని మా అమ్మ దగ్గర పంపండి ప్లీజ్. ఆవిడ స్పృహలో లేరమ్మా. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. సిస్టర్, అమ్మకేం కాకూడదని గుడికి వెళ్ళొచ్చాం. అమ్మవారి మీద భారం వేశాం. ఈ బొట్టు పెట్టాలమ్మా. ఓకే, ఒక్కసారి ప్లీజ్. సరే అమ్మా, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా వచ్చి పెట్టేసి వెళ్ళిపోండి. రండి. డాక్టర్, మా అమ్మకి బొట్టు పెట్టాలి. సరే పెట్టండి.
అమ్మని కాపాడండి ప్లీజ్. మీరేం వరీ అవ్వకండి అమ్మా, నేను చూసుకుంటాను. మీరే మా అమ్మని కాపాడాలి ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ అంకుల్, మీకు దండం పెడతాను అంకుల్, మా అమ్మని కాపాడండి అంకుల్. ప్లీజ్ డాక్టర్. సరే సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి గేట్ తీయండి. అలాగే అక్క. ఏమైంది రాణమ్మా, అలా చూస్తూ ఉన్నావు? ఏమీ లేదయ్యా, మళ్ళీ ఇంటిని నా కళ్ళతో చూస్తానని నేను అనుకోలేదు. చచ్చా, ఏంటి రాణమ్మా పిచ్చి మాటలు? నీకేం అవదు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు రాణమ్మా. పద లోపలికి వెళ్దాం. అవునయ్యా, వీళ్ళు చేసిన పనికి అమ్మగా నేను ఓడిపోయాను. బ్రతికుండగానే చచ్చిపోయాను. నేనమ్మగా చచ్చిపోయానయ్యా. రాణమ్మా, అసలు ఏం జరిగిందో ఏంటో అన్నీ నెమ్మదిగా తెలుస్తాయి కదా. ఇప్పుడు దాని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం మరింత పాడు చేసుకోవద్దు. అమ్మా విష్ణు, నువ్వు తీ. వద్దని చెప్తున్నాను కదా. వద్దు. అలా అంటే ఎలా రాణమ్మా? అంత ప్రమాదం నుండి బయటపడి హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికొస్తున్నావు, దిష్టి తీయకుండా ఎలా చెప్పు? మాకెవరికైనా ఇలా జరుగుంటే నువ్వు ఎర్రనీళ్లు తిప్పకుండా మమ్మల్ని గడపలోకి అడుగు పెట్టనిచ్చేదానివా? సరే, ఎర్రనీళ్ళు దిష్టే కదా, అది నువ్వే తీవయ్యా. ఏంట్రాణమ్మా నువ్వు అనేది? అవునయ్యా, ఆ దిష్టి నువ్వే తీయి అంటున్నాను. ఆ వరుణ్ గారిని ఫ్రాడ్ అని రాణమ్మ గారి ముందు ప్రూవ్ చేసావు. ఒక పెద్ద సమస్య నుంచి విష్ణుని కాపాడావు. యాక్చువల్గా విష్ణుని మాత్రమే కాదురా, ఇండైరెక్ట్గా నన్ను కూడా కాపాడావు. ఒకవేళ వరుణ్ గాడు విష్ణు లైఫ్లోకి వచ్చుంటే తను ప్రాణాలతో మిగిలేది కాదు. ఎందుకంటే ఇక్కడ తన ప్రాణం నా ప్రాణం రెండు వేరు కాదు కదరా. ఆ వరుణ్ గారిని ఫ్రాడ్ అని ప్రూవ్ చేయడం నాకు కూడా హ్యాపీగానే ఉందిరా. ఈ విషయంలో మా ప్రయత్నం చాలానే ఉన్నప్పటికీ సరైన టైంలో ఎస్పీ రవి ప్రూఫ్స్ రాణమ్మ గారికి ఇవ్వడం ఈ సమస్య సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అయిందిరా. థ్యాంక్ యూ ఎస్పీ సార్, థ్యాంక్ యూ. ఈ విషయంలో విష్ణు సేవ్ అవడం హ్యాపీగానే ఉన్నా మనం చేసిన ఆ పెళ్లి వీడియో వల్ల
రానమ్మ గారికి హార్ట్అటాక్ రావడం అనేది చాలా బాధగా ఉందిరా. అసలు ఆ వీడియో వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందన్నయ్య? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. లక్కీగా రానమ్మ గారికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే వేరే ఏం జరిగినా ఆ పాపానికి కారణం మనం కూడా అయి ఉండేవాళ్ళం. సరే రాధా, ఎనీ హౌరా, ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఆ వరుణ్ గాడి చాప్టర్ ముగిసింది. విష్ణు లైఫ్ని సేవ్ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీరా. హ్యాపీ? అంత హ్యాపీగా ఉందా? కానీ నా గుండె మాత్రం రగిలిపోతుంది. నా కూతుర్ని ఒక ఫుట్పాత్ గాడికి కట్టబెట్టి నా పరువు మర్యాదలతో పాటు నా స్టేటస్ మీద కూడా దెబ్బ కొట్టారు. ఆ రాణిమ్మ కుటుంబాన్ని వరుణ్ గాడి ఎంట్రీతో చావు దెబ్బ కొట్టాలని చూస్తే మీరంతా కలిసి వరుణ్ గాడిని పక్కకి తప్పించేశారు. ఇట్స్ ఓకే. అయితే ఏముంది, విసిరిన ఒక బాణం వేస్ట్ అయ్యింది అనుకుంటాను. అంతేకాని నా పగకు పడిన పునాది రాయి మాత్రం అంగుళం కూడా కదలదు. రాణిమ్మ, నీ కుటుంబాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. మహాకాళ సర్పమై మీ అందరి బతుకుల్ని కబళించేస్తాను. అక్క, అమ్మ కోసం నీ బ్రతుకునే త్యాగం చేయటానికి సిద్ధపడుతున్నావు. ఎంత గొప్ప మనసక్క నీది. అయినా సరే అక్క, నీ జీవితాన్ని త్యాగం పేరుతో బలి కానివ్వను. నీ ప్రేమని గెలిపించి తీరుతానక్క. హిమా, 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 హిమా. ఎందుకొచ్చావు ఇక్కడికి? తారా, ఏంటి మర్యాద లేకుండా అలా అనడం? ఏంటండి ఈ మనిషికిచ్చే మర్యాద? అసలు ఈ ఇంటి గడప తొక్కే అర్హత కూడా లేకుండా చేసుకున్నారు వీళ్ళు. నేనొచ్చింది మీ మర్యాదల కోసమో గౌరవాలు స్వీకరించడం కోసమో కాదు. నా భార్య కోసం వచ్చాను. నేనొచ్చింది హిమ కోసం. హిమ, పద మన ఇంటికెళ్దాం. పద అనగానే నీ వెంటపడి వచ్చేయడానికి నా కూతురు నీకు మరీ అంత వెర్రిదాన్లా కనిపిస్తుందా మిస్టర్ సాగర్? తనని నవమాసాలు కడుపున మోసి అల్లారు ముద్దుగా చూసుకుని పెంచి పెద్ద చేసిన ఈ తల్లిని 10 మందిలో పరువు పోయేట్టు చంప పగలగొట్టావు. ఆ అవమానాన్ని ఎలా మర్చిపోతుంది నా కూతురు? తన కన్న తల్లిని సంస్కారం మరచి అవమానించిన ఆ చేతిని విలువలు మరచి ఎలా పట్టుకుంటుంది? నీ వెంట ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ఇది వీళ్ళిద్దరికీ సంబంధించిన సమస్య. కలవడం కలవకపోవడం అది వీళ్ళే నిర్ణయించుకుంటారు కదా. అవకాశం ఇవ్వకుండా ముందే మీరు అడ్డుపడితే ఎలా? నేను అడ్డుపడుతుంది కనపడుతుంది కానీ ఆ రోజు నేను అవమానపడింది కనపడలేదా రాధా? అయినా ఆ అవమానంలోని బాధ. ఏయ్, ఇక్కడ ఆల్రెడీ జరిగించాలదా? వెళ్ళ అవతలికి. హిమా, మీ అమ్మ మాటలు విని పవిత్రమైన మన ప్రేమని కాదంటున్నావు కదూ? రేపు నీ కన్నీళ్లకి నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మర్చిపో.
నాన్న, భర్తతో సంతోషంగా ఉండాల్సిన చెల్లిని ఇలా మాటలతో ప్రలోభపెట్టి తనని అత్తవారింటికి దూరం చేయాలనుకోవడం న్యాయంగా అనిపిస్తుందా? సీమంతం నాటి గౌరీ పూజలో ఏం జరిగిందో అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అయినా బిడ్డ బ్రతుకు కన్నా మా ఈగోలే విలువైనవని బ్రతికేస్తున్నాడు. ఛీ! నేను చెయ్యాలనుకున్నది చెయ్యడానికి ఎంతవరకైనా వెళ్తానని ఇప్పటికైనా తెలుసుకోరాదా? రెండు చేతులు కింద పెట్టుకోండమ్మా. నొప్పిగా ఉందా? అవును డాక్టర్. ఆరో నెల కదమ్మా? అవును డాక్టర్. బేబీ మూమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా? తెలుస్తున్నాయి డాక్టర్, చాలా క్లియర్గా ఉన్నాయి. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయమ్మా.